హలో అండి. అయితే మా స్నేహమ్మ పెళ్లి వీడియోస్ ఇంకా అయిపోలేదు. సో, ఈరోజు వచ్చేసి అంటే ఈ వీడియో తీసిన రోజు స్నేహమ్మ పెళ్ళి పందిరి దించే రోజనమాట. సో, పందిరి దించడం కోసమని నేను, మా సాయి వంటలు చేస్తున్నాం చూసారా! మాతోటి వీళ్ళు వంటలు చేయిస్తున్నారు. సో, అయితే యాక్చువల్లీ పందిరి దించే రోజు చాలా పనులున్నాయన్నమాట. పందిరి దించడం కోసమని మేము ఇంకా మా అక్క వాళ్ళు లోపల వాళ్ళు కూడా పనులు చేస్తున్నారు. ఓన్లీ మేమిద్దరమే కాదు. సో, మా అక్క వాళ్ళేమో లోపల కర్జకాయలు, భక్షాలు, ఇంకా అట్లు పోస్తున్నారు. నేను, మా సాయేమో అన్నము, కూర చేసే బాధ్యత మేమిద్దరం తీసుకున్నామనమాట. మా సాయికి వంటలొచ్చు. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి మా సాయి వంటలు కూడా చేస్తున్నాడు. బట్ ఇంత పెద్ద వంట మాత్రం మా సాయి చేయలేదు. నేను కూడా ఒక్కదాన్ని ఎప్పుడు చేయలేదు. నాకు ఈడ మా తోటి కోడళ్ళు, మా అక్క వాళ్ళు తోడుంటుండ్రి. కానీ అక్కడేనేమో మా సాయి నాకు హెల్ప్ ఉన్నాడు. సో, నేను వాళ్ళకి చెప్పిననమాట, వంటలు నేను చేస్తా సాయిని పెట్టుకొని, మీరు ఈ పనులు చేయండి అని చెప్పి. కానీ నాకు అక్కడ బ్రేక్ దొరికినప్పుడు నేను ఇంట్లోకొచ్చి మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అనమాట. సో, ఈరోజు సారీ ఈరోజు పెళ్ళి పందిరి దించడమే కాకుండా రిసెప్షన్ కూడా పెట్టిండనమాట మా బావ. సో, చెప్పినా కదా పెళ్ళి వీడియోస్ అప్పుడే రిసెప్షన్‌కి రిలేటివ్స్ ఎక్కువగా వస్తారని. సో, ఈరోజు రిసెప్షన్ కూడా అనమాట. సో, పెద్ద వంటల కోసం వాళ్ళు వంటల మాస్టరు కాజు అవి ఉంటాయి కదా! సో, అవి యాలకులు, కాజు అవి మిక్సీ పట్టియమని చెప్పిండు నన్ను. సో, నేను ఆ పని కూడా చేస్తున్నాను. సో, నేను ఈరోజైతే ఆల్మోస్ట్ అన్ని పనులల్లో ఇన్వాల్వ్ అయిపోయినా అనమాట. ఈ ఒక్కటే నా సెక్షన్ అని కాకుండా అన్ని సెక్షన్స్‌లో నేను ఇన్వాల్వ్ అయినా. ఇంకా నేనే కాదు, అందరూ అన్ని పనులు చేస్తున్నారు. సో, కొందరికి వీడియోస్ ఇష్టం ఉంటది. కొందరికి వీడియోస్ ఇష్టం ఉండదు. సో, నేను అడిగి వీడియోస్ తీస్తున్నా అనమాట. సో, ఇంకా వాళ్ళకిష్టం లేకపోతే నన్ను తీయమని చెప్పినా అనమాట పిల్లలకి. సో, ఆల్మోస్ట్ అందరూ చూస్తున్నారు కదా! ఇంట్లోనేమో భక్షాలు, ఇంకా కర్జకాయలు, అట్లు. భక్షాల కోసం మా పావని అవన్నీ మిక్సీ చేస్తుంది. అంటే పల్లీలు ఎంచుతుంది. పల్లీలు, పుట్నాలు, బెల్లంతో కర్జకాయలు చేస్తుర్రు. భక్షాలకు పిండి తడుపుతుర్రు. సో, ఆ పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. మా పావని, ఇంకా మా స్నేహమ్మ వాళ్ళ పెదనాయన బిడ్డ, మా అక్క, ఇంకా మా అక్క వాళ్ళ తోటి కోడళ్ళు, వాళ్ళ ఆడపడుచు అందరం కలిసి చేస్తున్నాం నెత్తికో పనిని. సో, మా సాయి పప్పు రుబ్బుతున్నాడనమాట. బయట సాంబారు దగ్గరవుతుంది, మసులుతుంది అని చెప్పి పప్పు రుబ్బుతుండు. సో, నేను ఇక్కడ పనులు అయిపోగొట్టుకొని మళ్ళీ అక్కడికెళ్ళినా అనమాట. సో, సాయి ఒక్కడే ఇబ్బంది పడుతుండని చెప్పి మళ్ళీ పప్పు రుబ్బుతుండు కదా! సో, నేను కూడా వెళ్ళి హెల్ప్ చేద్దామని చెప్పి పప్పు రుబ్బిన తర్వాత నేను వెళ్ళి హెల్ప్ చేసిందేంటంటే పప్పు సాంబార్లో వేయడం అనమాట. సో, నాకు ఇంట్లో ఉన్న పనులు అయిపోయిన తర్వాత వెళ్ళినా అనమాట. అంటే ఆల్మోస్ట్ అన్ని పనులు చేస్తున్నాను. మా పిల్లలేమో అడుగుతున్నారు నన్ను. నేను వాళ్ళకి సమాధానం చెప్తున్నాను చూడండి. సో, మనిషికో పని చేస్తున్నాము. అక్కడ మా స్నేహమ్మ వాళ్ళ చెల్లెలు లేదా అక్క ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ ఆ పిల్లలిద్దరు. ఆ అమ్మాయికి కూడా పెళ్ళయింది. ఇక్కడ కూర్చున్న అమ్మాయేమో రిలేటివ్స్. సో, మా స్నేహమ్మ లాస్ట్ వీడియోలో ఒక మాట అనిందనమాట. లాస్ట్ వీడియోలో చెప్పిన కదా! చిన్నారి నా బంగారు తల్లి అనుష అని చెప్పి. యాక్చువల్లీ నేను అన్నది చిన్నారిని ఒక్కదాన్నే. మా స్నేహమ్మ ఫీల్ అయింది, చిన్నారి, అనుష నీ బంగారు తల్లులు మేము కాదా అని. యాక్చువల్లీ ఎందుకు చిన్నారిని స్పెషల్‌గా అన్నా అంటే, ఇంకా చిన్నారి, అనుష మై ఓన్ సిస్టర్ పిల్లలు కాబట్టి నీకు వాళ్ళిద్దరే నీ బంగారు తల్లులు, మేము కాదు అని మా స్నేహమ్మ ఫీల్ అయ్యి ఇంకా నాకు ఫోన్ చేసి బాధపడుతుందనమాట. యాక్చువల్లీ నాకు అందరూ సమానమే. నాట్ ఈవెన్ మా అక్క పిల్లలే కాదు, నా పిల్లలే కాదు, మా ఇద్దరు అన్న పిల్లలు ఎవ్వరైనా నాకు సమానమే. నేను యాక్చువల్లీ మా పెదనాన్న బిడ్డ పిల్ల, లేదంటే అట్లా నేను ఎవరికీ చెప్పను ఎక్కువగా. ఎక్కువగా అంటే జనాలకు తెలవాలని 1, 2 సార్లు చెప్తా. కానీ ఎవరైనా ఏమన్నా అడిగితే మా పెద్దక్క, మా పెద్దన్న అని మెన్షన్ చేస్తా. మా పెద్దక్క పిల్లలు, మా పెద్దన్న పిల్లలు అని మెన్షన్ చేస్తా. సో, నేను ఎక్కడ వాళ్ళకి వేరియేషన్ చూపియను. ఇంకా మా చిన్నారి విషయానికొచ్చేసరికి ఎందుకు నేను స్పెషల్‌గా నా బంగారు తల్లి చిన్నారిని అన్నా అంటే, యాక్చువల్లీ ఆ పిల్ల ఏంటంటే చాలా ఇన్నోసెంట్ అసలు. చాలా అమాయకురాలు. తనని ఎవరైనా తిట్టినా, లేదా కొట్టినా, లేదా ఏదైనా సరదాగా ఏడిపించినా మళ్ళీ వాళ్ళ మీద సీరియస్ కాదు. ఇంకా వాళ్ళని ఒక మాట అనదు. లేదా వాళ్ళ గురించి ఎవరికీ కంప్లెయింట్ చేయదనమాట. సో, అందుకు నాకు ఆ పిల్ల విషయంలో చాలా బాధ బాధ అనిపిస్తది అసలు. ఈ పిల్ల ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా అని. ఆల్మోస్ట్ ఆ పిల్లకి కూడా పెళ్ళయిపోయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా అమాయకంగానే ఉంటది. నాకు ఇంకా ఆ పిల్ల కొంచెం స్పెషల్ అనిపిస్తది. సో, వీళ్ళెవ్వరిని ఏమన్నా కూడా వాళ్ళు రిటర్న్ ఇంకా నన్నంటావా అన్నట్టు వాళ్ళు మాటలతో అయినా, చేతలతో అయినా సమాధానం చెప్తారు. కానీ
ఆ పిల్ల అట్లా కాదనమాట. అందుకే నేను చిన్నారి నా బంగారు తల్లి అన్నాను. అంతే తప్పితే నాకు అందరూ సమానమే. సో, నేను ఇక్కడ వచ్చేసి పందిరి దించడం కోసమని అట్లా ఇస్తున్నాను చూసారా. సో, నేను ఆల్మోస్ట్ అన్ని పనులలో ఇన్వాల్వ్ అయిపోయినా. మా పావనేమో పల్లీలు ఎంచుతుందనమాట. పల్లీలు కరసకాయల కోసమని పల్లీలు ఎంచుతుంది. ఇంకా మా స్నేహం వాళ్ళ పెద్దమ్మ మిక్సీ పడుతుంది. సో, మనిషికో పని చేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరం పనులు చేస్తున్నాము. సో, వంట సెక్షన్ ఒక్కటి నేను మా సాయి మాత్రమే చేస్తున్నాము. అక్కడికి ఎవరు రాలేదు. ఇక మీ ఇష్టం వంటనన్నా చేయండి, ఏమైనా చేయండి అని మమ్మల్ని విడిచిపెట్టిండ్రు. సో, వంట ఒకటి మేమిద్దరం చేస్తున్నాము. ఖాళీ టైం అంటే వంటలో గ్యాప్ వస్తుంది కదా, కొంచెం కొంచెం ఖాళీ టైంలో నేను ఈ పనులలో కూడా ఇన్వాల్వ్ అయినా అనమాట. నాట్ ఓన్లీ వీడియో కోసం అయితే కాదు. సో, పనులు తొందర తొందర కావాలి, తొందర తొందర చెయ్యాలి అని చెప్పి. ఎందుకంటే రిసెప్షన్ ఉంటుంది కదా, మధ్యాహ్నం 2 గంటలకల్లా ఈ పనులు అయిపోయి మళ్ళీ వంటలు అయ్యి మళ్ళీ తిని పందిరి దించేది ఇవన్నీ అయిపోవాలి కాబట్టి నేను అన్ని పనులలో ఇన్వాల్వ్ అయినా అనమాట. లేదు నిదానంగా అంటే నేను వంటలు ఒక్కటి చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంటే. ఆ రోజైతే చాలా అంటే చాలా సందడి, ఇంకా ఉరుకులాట, అసలు చెప్తే వినరు, అంటే నమ్మరు. 3 గంటలకు లేచినామండి. 3 గంటలకు లేచి కడుక్కొని, అంటే సారీ, వాకిలు ఊడ్చి కడిగి అవన్నీ పనులు, గిన్నెలన్నీ కడిగేసి ఇవన్నీ పనులు ఉంటాయి కదా. సో, ఈ పనులన్నీ చేసుకొని స్నానాలు చేసి కొంచెం రెడీ అయ్యి ఈ పనికి ఎక్కినాం అనమాట. జస్ట్ చాయ్ తాగి ఈ పనికి ఎక్కినాం. ఎందుకంటే పొద్దున్నే ఇంకా మధ్యాహ్నం ఎట్లాగో పెద్ద వంటలు అంటే మా బావయ్య ఆటలు కోపిస్తుండు. సో, యాటలు కోపిస్తుండే, ఆ ఫుడ్ తినరని చెప్పి, అంటే బియ్యం అన్నం పప్పు తినరని చెప్పి టిఫిన్ పెట్టకుండా డైరెక్ట్ సాంబారు ఇంకా అన్నం, ఇంకా కర్రీ కూడా చేయలేదన్నమాట. సో, డైరెక్ట్ పప్పునే కొంచెం లూజ్గా చేద్దామని చెప్పి సాంబార్ చేయాలని ములక్కాయ సాంబారు ఇంకా అన్నం చేస్తున్నాం అనమాట. సో, ఈ విధంగా అన్ని పనులు చేస్తున్నాము. అయితే ఇక్కడ ఇంకా ఏమంటారంటే, మా స్నేహమ్మ వాళ్ళ అక్క జోష్న అని, తను పెళ్ళి కొడుకుకి కరసకాయలుల్లా చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా, వాళ్ళ సరదాలు. సో, నేను వాళ్ళకి సపోర్ట్ చేసిన. ఈ ఐడియా అస్సలు నాది కాదు. సో, మా జోష్నాది ఈ ఐడియా. సో, కరసకాయలుల్లా మిరపొడి ఒక దాంట్లో, పసుపు ఉప్పు ఒక దాంట్లో, అల్లం ఒక దాంట్లో, ఉల్లిగడ్డలు ఒక దాంట్లో, ఇంకొక ఐటెం ఏదో పెట్టింది. సో, 5 కరసకాయలు చేసినాం అనమాట. ఈ విధంగా చేసి మిగతా అన్ని కరసకాయలు సపరేటే కానీ అట్లా కలిపినట్టుగా కలిపి అబ్బాయికి తినేటప్పుడు పెట్టినాం అనమాట. సో, కరెక్ట్ ఆ పిల్లోడికి మిరపొడిదే వచ్చింది. భలే హ్యాపీ అనిపించింది. అంటే మేము చేసిన కొంచెం ప్రయత్నం సక్సెస్ అయిందనమాట. సో, మాకు కూడా హ్యాపీ. అంటే నేను ఏది వాళ్ళకి సలహా ఇవ్వలేదు, సపోర్ట్ అయితే చేసిన అనమాట. సో, చిన్న చిన్న సరదాలు. ఇంకా నా సాంబార్ అయిపోయింది, సాంబార్ చేసుడు అయిపోయింది, అన్నం చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను చిన్న చిన్న వంటలు చేసిన, కానీ 5 సేర్ల అన్నము ఒక్కదాన్నే చేయడం. ఇప్పుడు మా సాయి కూడా లేడు, అంటే అత్తమ్మ నువ్వే వండుకో అన్నం అని చెప్పి వాడు కూడా వెళ్ళిపోయిండు. ఉన్నాడు, బట్ అప్పుడప్పుడు అవసరమైన దగ్గర వచ్చిందనమాట. అండ్ సాంబార్ అయితే ఇద్దరం కలిసి చేసినాం. సాంబార్ సూపర్ కుదిరింది. అన్నం కూడా ఎట్లా అవుతుందో ఏమవుతుందో అని టెన్షన్ పడినా, కానీ అన్నం కూడా బ్రహ్మాండంగా అయింది. అందరు కూడా పర్లేదు బాగానే చేసిన అని ఒక కితాబ్ అయితే ఇచ్చిర్రు. నాకు కూడా అనిపించింది, అమ్మ నేను 5 సేర్ల అన్నం వండగలను ఒక్కదాన్ని అని. యాక్చువల్గా నాకు మా ఇంటి దగ్గర మా తోటి కోడళ్ళు హెల్ప్ అవుతుండ్రి, కానీ నేను ఇక్కడ ఒక్కదాన్ని చేసిన అంటే నాకు నేను అబ్వియస్లీ గ్రేటే అనమాట. సో, ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అబ్వియస్లీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, స్నేహమ్మ నీకు అర్థమైంది కదా నేను స్పెషల్గా చిన్నారిని ఎందుకు అట్లా అన్నా అని. సో, నేను చిన్నారిననే కాదు, అందరూ నా పిల్లలే, అందరూ నాకు ఇష్టమే. కాకపోతే ఆ పిల్ల కొంచెం అమాయకురాలు అని అంతే తప్పితే నాకు ఎవ్వరు అట్లా ఏం కాదు. నేను ఎవరిని అట్లా చేయను. ఒకవేళ నువ్వు హర్ట్ అయినుంటే సారీ, బాధపడినుంటే సారీ, ఫీల్ అయినుంటే సారీ. ఇలా ఎన్నిసార్లు ఏ విధంగా సారీ చెప్పమన్నా అబ్వియస్లీ నేను సారీ చెప్తాను. సో, సారీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా స్నేహం నేను యాక్చువల్లీ మాకప్పుడు అమూల్ బేబీస్ ఉండే కదా మా బర్రెలు. సో, బాగా ఎవరినైనా ఏడిపియాలంటే నా దగ్గరికి చిన్నపిల్లలు, మా బావ పిల్లలు కానీ చిన్న ఇంటి పక్కల పిల్లలు ఎవరైనా వస్తే సరదాగా బర్రెలాగా అంట అనమాట. సో, పెళ్ళి వీడియోస్లో నేను వీడియోస్ సెండ్ చేసేటప్పుడు మా స్నేహం బర్రెలాగా డ్యాన్స్ చేస్తలేదు అన్నా అనమాట. దానికి కూడా ఫీల్ అయిందంట మా స్నేహమ్మ. నాకైతే నవ్వు వచ్చింది. మా అల్లుడు, అత్తమ్మ నువ్వు ఇట్లా అన్నావు కదా, ఇట్లా ఫీల్ అయింది మా అని చెప్తే అమ్మో అనిపించింది నాకు, భలే నవ్వు వచ్చింది కూడా. కానీ ఓకే, ఆబ్వియస్లీ సారీ, వన్స్ అగైన్ సారీ అమ్మ.
నాకది అలవాటైన పదం యాక్చువల్లీ. నేను నవ్వుతూ ఉంటాను, నవ్విస్తూ ఉంటాను. ఇన్ కేస్ నువ్వు ఫీల్ అయితే ఐయామ్ సారీ. ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే నువ్వు నువ్వు కూడా లైక్ చెయ్యి, షేర్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి, కామెంట్ చెయ్యమా. అండ్ నీ ఫ్రెండ్స్ ఎవరికైనా సజెస్ట్ చేయి నా వీడియోస్ని. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాము. నాకు చాలా హ్యాపీ. సో ఈ వీడియోస్ నేను అన్నీ యూట్యూబ్లో ఎక్కించుకోవడానికి కారణం, ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా చూస్తే ఇంకా ఇది అని గుర్తుండడానికి ఒకటైతే, అంటే నా వీడియోస్ డిలీట్ కాకుండా ఉండడానికి ఒక రీజన్ అయితే, సెకండరీ ఆబ్వియస్లీ కొంచెం కొంచెం అంటే నన్ను ఎవరైనా బయట చూసినప్పుడు అరే ఈ అక్క వీడియోస్ వస్తాయి కదా యూట్యూబ్లో, ఈ అక్కకు యూట్యూబ్ ఉంది కదా అని నన్ను ఎవరైనా చిన్నగా గుర్తిస్తే ఐఎమ్ సో హ్యాపీ అనమాట. చూస్తున్నారు కదా, నేను ఒక్కదాన్నే వంట చేస్తున్నానండి, నాకు ఎవ్వరు అన్నం వండడానికి సహాయం చేయలేదు, నేను మాత్రమే చేసిన. సో అన్నం ఎట్లా అవుతుందని మస్తు భయపడ్డా, కానీ అన్నం సూపర్ అయింది. ఇంకా అవతల పెద్ద వంటలు కూడా స్టార్ట్ అయినాయి. ఆబ్వియస్లీ బావ ఆటలు అవన్నీ పొద్దుగాల 3 గంటల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది కారం పొడి కరసకాయ. ఇంకా మా మహేష్ చూడాలి ఇప్పుడు ఏముందో, ఇంకా మళ్ళీ ఫోన్ వస్తుంది. సో ఇది కారం పొడి పెట్టి కరసకాయ చేస్తున్నాం. తర్వాత ఉప్పు. సో ఈ విధంగా 4-5 రకాల కరసకాయలు చేసిన తర్వాత వాళ్ళు కాల్చలేదనమాట. సో అది కూడా నేనే కాల్చిన స్వయాన నా చేతితో నేను కాల్చి, ఇది అల్లం కాల్చి పాపం ఆ పిల్లగానికి పెట్టిరు వీళ్ళు. ఇది మా జోష్న, అంటే మా స్నేహమ్మ వాళ్ళ అక్క ఈ పిల్ల. సో జోష్న అనమాట. ఇది ఉల్లిగడ్డలు. సో ఈ విధంగా 4-5 రకాలు చేసి అబ్బాయికి ప్రేమతోటి ఆ విధంగా పెట్టేసినాం అనమాట. సో ఎలా ఉన్నాయి. సో ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా పెద్దబాబు అంటున్నా మమ్మీ ఏం చేస్తారని. సో నేను చెప్తున్నాను బావ కోసం నాన్న, ఇవి బావకు స్పెషల్ అని చెప్తున్నాను. సో ఈ విధంగా కాల్చినవి మా అల్లుడికి సపరేట్ అనమాట. సో థ్యాంక్ యూ.